మహానీయము ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపది ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపది ఓ యేసు నీ ప్రేమ ఈ లోకము నుండి నీవు ఎప్పుడు వెళ్తావో తెలియదురా నీకు ఏ గడియో అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా ఆస్తిపాస్తులున్నాయని ఆడబోకురా అందచందమున్నదని మురిసిపోకురా ఆస్తిపాస్తులున్నాయని ఆడబోకురా అందచందమున్నదని మురిసిపోకురా నువ్వు అందాల మనిషివైన ఒట్టి బొమ్మవురా నువ్వు అందాల మనిషివైన ఒట్టి బొమ్మవురా అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా జీవితమే ఆట కాదు నిజము నమ్మురా జీవితాన యేసయ్యను కొలసి బ్రతకరా జీవితమే ఆట కాదు నిజము నమ్మురా జీవితాన యేసయ్యను కొలసి బ్రతకరా నీ జీవితమే విలువైనది పాడు చెయ్యకురా నీ జీవితమే విలువైనది పాడు చెయ్యకురా అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా ఈ లోకములోన నీవు ఎన్ని చేసినా ఇష్టమొచ్చినట్లు నీవు తిరుగుచుండినా ఈ లోకములోన నీవు ఎన్ని చేసినా ఇష్టమొచ్చినట్లు నీవు తిరుగుచుండినా కళ్ళు మూసే రోజు నీకు కాయముందిరా కళ్ళు మూసే రోజు నీకు కాయముందిరా అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా లోకాన నిజ దేవుడు యేసయ్యరా పాపాలను మన్నించే మంచి తండ్రిరా లోకాన నిజ దేవుడు యేసయ్యరా పాపాలను మన్నించే మంచి తండ్రిరా నువ్వు పాపివని ఒప్పుకుంటే రక్షణుందిరా నువ్వు పాపివని ఒప్పుకుంటే రక్షణుందిరా అయ్యో మానవా ఇది మాయరా అయ్యో మానవా ఇది మాయరా ఇది మాయరా ఇది మాయరా ఇది మాయరా మోక్ష మార్గం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిజమైన దేవుని స్వరం మీరు ఓపికగా వింటున్న దానికి నా హృదయపూర్వక వందనాలు. మీరు మా కొరకు ప్రేయర్ చేయండి. ఈ దినం అంశం ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క ప్రయాణం. ఇజ్రాయెల్ యొక్క ప్రయాణం. ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడా మనం ప్రయాణంలో ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతాడు అనుకుంటున్నారు. చాలామంది ఏంటంటే ఊహాగానాలు, ఎక్కువ కాలం మేము బతుకుతాము ఈ లోకంలో అనుకుంటున్నాం. కానీ దేని వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనిషి యొక్క జీవితం ప్రయాణం కింద ఉంటుంది అన్నాడు.
ఒక ఇజ్రాయెల్ యొక్క ప్రయాణాన్ని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇది నా అంశం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రయాణం. దేవుడు మోసేని పిలిచినప్పుడు ఆయన సేవకి ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాము. ఆ దినాలలో దేవుడు 120 సంవత్సరాలు ఆయుసు మోసేస్కి ఇచ్చినట్లు ఈ విధంగా మనం చూస్తున్నాము. తను ఒక 40 సంవత్సరాలు తాను గొర్రెలు కాయడంలో మరి ప్యాలెస్లో ఉండడంలో ఈ యొక్క దగ్గరగా ఈ యొక్క 80 సంవత్సరాలు అయిపోయినాయి. సకల విద్యలు ప్రావీణ్యత రాజు ప్యాలెస్లో ఆయన నేర్చుకోవడం జరగదు, దేవుని వాక్యంలో చెప్తా ఉంది. అయితే తనకు వయసు వచ్చినప్పుడు పెద్దవాడైనప్పుడు ప్రజల యొక్క బాధను నేను చూసి తట్టుకోలేక మరి ఈ యొక్క రాజు ప్యాలెస్లో ఉండేదానికంటే కూడా నేను మరి దేవుని ప్రజలతో నేను శ్రమలు అనుభవించాలి అనేటువంటి ఒక మంచి తీర్మానంలోకి వచ్చాడు. ఇదని మన యూత్ అయిన మనం యవనస్తులైన వాళ్ళారా మీ అందరికీ చెప్పే మనం ఏంటంటే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే మరి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఏ విధంగా మనం ఖర్చు పెడుతున్నాం, ఏ విధంగా మనము వాడుకుంటున్నాం. మనం జాగ్రత్తగా మన సమయాన్ని మనం యూజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఒకవేళ సమయాన్ని కనుక మనము సరైన విధంగా ఉపయోగించుకోకపోయినట్లయితే నీ జీవితం మరి వయసు అయిపోయిన తర్వాత నువ్వు ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. కనుక ముందుగానే నువ్వు నీ జీవితాన్ని గురించి ఒక ప్రణాళిక వేసుకోవాలి. అందరూ ఏంటంటే యవ్వన కాలంలో మేము ఎంజాయ్ చేసిన తర్వాత ముసలిలో అయిందో చూద్దాం భక్తి అనుకుంటాం. కానీ ఈలోగా మన కాలం అనేది వయసు అనేది టైం అనేది మరి ముందుకు అయిపోతూ ఉంటుంది. ఎవరో దాని గురించి ఆలోచన చేయరు. అందుగురించి భూలోకంలో మనం పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మనం చూస్తున్నాం. అందరము యాత్రికులు పరదేశంలో ఏమై ఉన్నామని హెబ్రీ రాసిన పత్రికలో మనకు కనిపిస్తుంది. మనందరం కూడా ప్రయాణస్తులం. మన ప్రయాణం ఎప్పుడు ముగించిపోతుందో ఎవరికీ తెలియదు. మనం చూస్తూ ఉన్నాము రాజమండ్రి దగ్గర మరి అనేకులు బోటు ప్రమాదంలో ఆ బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ సడన్గా ఏమైంది, వాళ్ళు అనుకున్నారు మేము విహార వేస్తరికి మేము వెళ్తున్నాం, మేము చాలా సంతోషంగా మళ్ళీ వెళ్ళి చూసి తిరిగి వస్తామనుకున్నారు. అలాగా వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు, కానీ కొనసాగించలేకపోయారు. మధ్యలోనే వాళ్ళ ప్రయాణం ఏమైపోయిందంటే ఆ వాడ అనేది మునిగిపోవడం జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి అందరూ కూడా సుమారుగా కొన్ని శవాలు నీటిలోంచి తేలడం మనం చూసాం. ఏంటంటే వాళ్ళకు ప్రయాణం ఎలా చేశారు, వాళ్ళ ప్రయాణం అజాగ్రత్తగా చేశారు. తన ప్రయాణం గురించి ఆలోచించుకోలేదు. ఆడ అసలు ఏమవుతుందనేది అని ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడ సుడిగుండాలు ఉంటాయి, సుడిగుండాల నుంచి మనం ఎలా తప్పించుకోవాలి ఏంటి అనేది ముందుగా ఆలోచన చేయాలి. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఉద్రికత్తులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకోవాలి. వాతావరణాన్ని మనం చూసుకోవాలి. గుడ్డిగా ప్రయాణం చేయడం ద్వారా ప్రాణ నష్టం, లేదా వాళ్ళు వెళ్ళిపోయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు, అంతే, తిరిగి రాకుండా వెళ్ళిపోయారు. ఇది ప్రయాణం అంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి చూస్తాము జగిత్యాల జిల్లా దగ్గర కొండగొట్ట అనేటువంటి ప్రాంతంలో, ఆ ప్రాంతంలో బస్సులో వెళ్తూ ఉన్నారు. అక్కడ అలాగెళ్ళి అక్కడి నుంచి ఆ బస్సులో అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ బస్సులో ఏమైపోయింది, సడన్గా అది కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోవడం ద్వారా దగ్గర 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందే కాదు, ఆ ఒక జగిత్యాల జిల్లా కొండగుట్ట దగ్గర అనేక మంది ప్రజలు కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఈరోజు వరకు కూడా వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. అది ఎవరు తీయలేని లోటు. ఒకవేళ గవర్నమెంట్ ఏదో కొంత డబ్బు ఇచ్చి ఉండొచ్చు, కానీ అది సరిపోతుంది. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే వైద్యానికి అందదు ఇది మాకు. ఒకసారి మేము హైదరాబాద్కి వెళ్ళి రావడానికే 5,000 ఖర్చు వస్తుంది అంటున్నారు. అంటే ఏంటంటే మనిషి యొక్క ప్రయాణం అనుకుంటున్నాడు, నేను ఎంతో సంతోషంగా నేను వెళ్తున్నాను అనుకుంటున్నాడు, కానీ ప్రవేశే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. ఇక్కడ మనం ఇజ్రాయెల్ ప్రజల్ని మోసేని పిలిచాడు దేవుడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోసెస్ అని పిలిచాడు. మోసెస్ అని పిలిచిన తర్వాత మోసెస్ని రా, నువ్వు ఫరో ఎదుట నిలబడాలి, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళాలి అలాగని చెప్పినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. తీసుకుని వెళ్తున్న సమయాల్లో వీళ్ళతో ఎన్నో సమస్యలు వీళ్ళతో ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆ ప్రయాణంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆ ప్రయాణంలో ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా దేవుని యందు భయభక్తులు లేరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు సనుగుడు గొనుగుడు మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. అక్కడ ఏం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. నీళ్ళు లేకపోతే గోల చేయడం, ఆహారం లేకపోతే గొడవ చేయడం, సనగడం గొనగడం వాళ్ళ జీవితంలో లోపల నుంచి కనిపిస్తూ ఉంది. పైకి బాగానే ఉన్నారు, పని పాట లేదు, కానీ గొనిగే విషయంలో సనిగే విషయంలో చాలా స్పీడ్గా ఉన్నారు. మోసేని ఎదిరించే విషయంలో స్పీడ్గా ఉన్నారు. ఇదేమో యూత్ యవనస్తులు అయిన సహోదరులు సహోదరులు అమ్మ నాన్నకి తిరిగి చెప్తున్నారు, లోబడడం లేదు. తల్లి తండ్రులు ఈ దినం ఈ స్థితిలో ఉండడానికి కారకులు ఎవరు? దేవుడు. తర్వాత నా తల్లి తండ్రి ఈ స్థితిలో ఉండడానికి కారకులు. వాళ్ళ ప్రయాసం వల్లే ఈ దినం మేము ఇంతగా దేవుని కృపను పెట్టింది ఈ స్థితికి వచ్చామనేది పిల్లలు మర్చిపోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది నిర్గమకాండంలో, నీ తల్లి తండ్రి నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, తర్వాత నీ తల్లిదండ్రులను కూడా సన్మానించు. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, నీ తల్లి చెప్పాడైన నీ తల్లి నీ తండ్రి చెప్పే బోధను అది నిన్ను త్రోసివేయకనుంది. పెద్దవాళ్ళు మనకు చెప్పే ప్రతి మాట కూడా అదెంతో మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు వింటున్న ఈ మాటలు మీరు జ్ఞాపం చేసుకోండి. మానవుడు పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక ప్రయాణంలో ఉన్నాడు. పుట్టిన ప్రతి మనిషి కూడా ప్రయాణం స్టార్ట్ అవుతూ ఉంటాడు, తిరుగులాడుతూనే ఉంటాడు వాడి జీవితంలో. వాడు అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు. ఎక్కడేమైపోయి తన యాత్ర ముగింపబడుతుందో మనకు తెలియదు. కనుక మనం ప్రతి మనిషికి కూడా పుట్టికంటూ ఉన్నదిగా మనుషులు పుట్టారు కనుక సావు కూడా ఉంది దాని వెనక. బైబిల్ చెప్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, చెప్పకుండా వచ్చేది. అది సావు అనేది అందరికీ వస్తుంది, కానీ చెప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరూ అందుగురించే మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుగురించి ఇక్కడ మనం చూస్తున్నాము, మోసేసిన దేవుడు తన సేవకు పిలిచినప్పుడు నిర్గమకాండంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉంది అంటే, ఆ సేవకు పిలిచినప్పుడు మరి నిర్గమకాండంలో 80 సంవత్సరాల వయసు అని బైబిల్లో రాయబడి ఉంటున్నది. ఆ టైంలో దేవుడు తన సేవకు పిలిచాడు. కొన్ని సంవత్సరాలు తనకు అనుభవం ఉంది. ఒక 40 సంవత్సరాలు ఇత్రోననే మామగారి దగ్గర ఆయన పని చేయడం జరుగుతుంది. కష్టపడి అక్కడ పని జరిగించాడు. సేవకునికి విధేయత చూపించాడు, లోబడ్డాడు. గొర్రెలు మేపమంటే గొర్రెలు మేపాడు, గడ్డి పెట్టమంటే గడ్డి పెట్టాడు, ఆ గొర్రెలకు మేత పెట్టాడు. మరి తీసుకెళ్ళి దొడ్లో కట్టమంటే దొడ్లో తీసుకెళ్ళి కట్టాడు. కాపు కాయ అంటే కాపు కాశాడు. ఈ విధంగా మోసేసి ఒక 40 సంవత్సరాల జీవితంలో సేవ అనుభవంలో ఇత్రో అనేటు తన మామగారి దగ్గర గొర్రెల్ని ఎలా మేపాలో, ఎలా కాయాలో, ఎలా కాపాడాలో అటువంటి అనుభవం కలిగి మంచి 40 years 40 సంవత్సరాల అనుభవంలో మరి మోసేస్ ఉన్నాడు. అప్పుడే దేవుడి సేవకి ఆయన పిలిచాడు. పిలిచిన వెంటనే మోసేస్ అని పిలిచినప్పుడు వెంటనే మోసేస్ గారు దేవునికి విధేయత చూపించడం ప్రారంభమైంది. కానీ ప్రజల యొక్క ఒత్తిడిని బట్టి ప్రజలు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు, మాట విననటువంటి ప్రజలు, కఠినస్తులు. బైబిల్ చెప్తుంది ఏంటంటే ఎజికేల్ గ్రంథంలో మరి చుట్టూ దేశస్తుల కంటే అన్యజనుల కంటే మరి అధికంగా దుర్మార్గులై ఉన్నారని. అన్యజనులందరికంటే చుట్టూ ఉన్న జనులందరికంటే కూడా అధికమైన దుర్మార్గులు కఠినస్తులై ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఏంటి? ఇది నేను దేవుని పిల్లమని చెప్పుకుంటున్నాం. ఎన్నో కుటుంబాల మీద చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు ఉండడు, దేవుని ప్రేమ ఉండదు, మరి దేవుడే ఉండడు. కానీ నేను క్రిస్టియన్స్ అండి అని క్రిస్టియన్స్ అయినా కానీ క్రీస్తు కాదు. క్రీస్తు అంటే లోపల క్రీస్తు లేడు. నువ్వు చెప్పుకుంటున్నావు క్రిస్టియన్స్ అని, కానీ ఆయన చెప్తున్నాడు, నా ప్రియకుమారుడు నీ అందు నేను ఆనందిస్తున్నానని చెప్పేస్తున్నాడు ఆయన. నేను చెప్పడు. కారణం ఏంటంటే నీకు వాళ్ళు దేనితోనే మాట్లాడుతావు రాదు. వెళ్తావు వస్తావు అలవాటుగా ఆచారంగా దేవుని సన్నిధికి వెళ్ళడం రావడం తప్ప నీకేముండదు. సో ఆ దినాలలో దేవుడు మోసేస్కి 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఆరోనికేమో 123 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మరి అక్కడ దుర్మార్గులైనటువంటి ఇక్కడ మనం ప్రజలని చెప్పి మనం దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళు కొంత సేవ చేస్తూ వచ్చారు, కానీ వాళ్ళలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. మోసేసు కొన్ని బలహీనతలు, ఆరోనికో కొన్ని బలహీనతలు ఇక్కడ మనం చూస్తాం. ఆరోని యొక్క బలహీనతలు ఈ ప్రయాణంలో ఈ యొక్క
ప్రయాణంలో ఉన్నటువంటి కొన్ని మనిషిలో, ప్రతి మనిషిలో కూడా కొన్ని మంచి ఉంటాయి, కొన్ని మరి బలహీనతలు కూడా ఉంటాయి. అన్నీ కరెక్ట్గా ఉంటాయని గ్యారెంటీ ఉండవు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఆహారంలో కొన్ని బలహీనతలు మనం చూస్తున్నాం. ఆయన పోత పోసినటువంటి దూడం చేయడము, ఇజ్రాయెల్ ప్రజల్ని పక్కతావు పట్టించడం, ఈయనే దేవుడని చెప్పడము, మరి ఇజ్రాయెల్ని మోసం చేసిన వాడిగా, లేదా ఇజ్రాయెల్ చేసిన ఒత్తిడికి ప్రజలందరూ కూడా లేదని చంపేస్తాం అన్నప్పుడు ఆయన తప్పుడు మార్గంలో ప్రజలు నడిపించవలసిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఓహో, నిజంగా వీళ్ళ జనం చాలా ఎక్కువగా ఉన్నారు, నేను కనుక వాళ్ళు చెప్పిన పని చేయకపోతే వీళ్ళు నిజంగా చంపేస్తారు. నాకు చచ్చేదానికంటే ఈ తప్పుడు మార్గంలో వెళ్ళిపోతే మంచిదని చెప్పి అక్కడ ఒక దూడను తయారు చేయడం, పోతపోయడం చూస్తాం. ఒక బలహీనత. రెండోది, మరి ఆ నీళ్ల యొద్ద మరి ఈ ప్రజలు దుర్మార్గులనే మాటను వాడుతూ ఉంటారు మోసెస్ ఆరోనులు. దీని ద్వారా కూడా సంఖ్యాకాండం 20 అధ్యాయం 10వ వచనంలో, నిర్గమకాండం 32 అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ విధంగా రెండోది ఏంటంటే, ఈ ప్రజలు దుర్మార్గులని మరి ద్రోహులని నోట్లంట అనరాని మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇసుకుపోయారు, ఇజ్రాయెల్ ప్రజల ద్వారా ఇసుకుపోయారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఎదిరింపులు, ఎన్నో తిరుగుబాటుదారులు, ఎప్పుడు సనగడం గొనగడం, అవసరం వస్తే ఈయనకు రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకునేటువంటి మూర్ఖపు ప్రజలు. చెప్పాలంటే ఇటువంటి దుర్మార్గమైన, మూర్ఖమైన, కఠినమైన ప్రజలు మధ్యలో మోసెస్ గారు సేవ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా ఇసుకు చెందిపోయాడు. నేను వీళ్ళందరిని కన్నానా? 11వ అధ్యాయం సంఖ్యాకాండం చూస్తే వీళ్ళందరూ నేను కన్నానా? వీళ్ళందరూ నేను మోసుకెళ్ళాలా? ఈ భారం నేను భరించాలా? ఈ భారం భరించవలసి వస్తే ఇది నేను ఒంటిగా భరించడం అనేది నా వల్ల కాదు, నేను వీళ్ళని భరించలేను, వీళ్ళుంటే చంపేశాను తను కోరుకున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నాం, దేవుడు తన కోరికను తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? 145వ కీర్తనలో ప్రతి జీవి కోరికను ఆయన తీర్చిన 16-18 వచనాల్లో ఆయన ప్రతి జీవి కోరికను తీర్చును. మోసెస్లో కొన్ని మంచి ఉన్నవి, కొన్ని మరి కానీ పలకకూడని మాటలు కొన్ని పలకడం కూడా మనం చూస్తున్నాం. దీని ద్వారా తన మరి అక్కడ దేవునికి విరోధంగా మనం కొన్ని పొరపాట్లు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, మరి రాను మరి ఈ విధంగా అన్నాడు, మరి నేను ఈ ప్రజలను మోయలేను, మరి అది మోయడం నా వల్ల కాదు, అలాగనుకుంటే నన్ను చంపేసే అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకక్కడి నుంచి దేవుడు, సరే వీడు ఇంక భరించలేని భారం కాబట్టి చంపేస్తాను, వదిలిపోతుందిలేని సావు పిలిపి మోసెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆయనే సావును కోరుకున్నాడు. అదే దేవుడు వాళ్ళకి మోసెస్కి మరి చంపేమని కోరుకున్నాడు కనుక మరి చివరిగా మనం చూస్తున్నాము, ఆయనకి సావు పిలుపు రావడం జరిగింది. మనం సావుని మనం పిలుచుకోకూడదు, సావుని మనం కోరుకోకూడదు. మరి కష్టమైన నష్టమైన మరి దేవుని సేవ మనం చెయ్యాలి. అవి కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, అవి సుఖభోగాలు ఉంటాయనేది తక్కువ. క్రీస్తులో మనకు కొన్ని శ్రమలు మనకు అనుగ్రహింపబడవు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఉంది, క్రీస్తునందు విశ్వాసం ఉంటే మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున మీకు కొన్ని శ్రమలు కూడా అనుగ్రహింపబడి ఉన్నవి. మనకు దేవుడు ఏది ఇచ్చినా కానీ దాంట్లో మనము తృప్తి చెందాలి. కష్టం ఇచ్చినా తృప్తి చెందాలి, సంతోషం ఇచ్చినా తృప్తి చెందాలి. వాళ్ళ ప్రజల కొన్ని సనుక్కున్నా గొనుక్కున్నా మనం తృప్తి చెందాలి. ఫిలిప్పీ 4లో రాయబడి ఉంటున్నది 11వ వచనంలో, మరి నేను అన్ని విషయంలో తృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవుని పిల్లలంగా, దేవుని సేవకులంగా మనం అన్ని విషయాల్లో కూడా తృప్తి కలిగి ఉంటాం. ఈ దినాలలో సేవకులమైన మనం సరైనటువంటి బైబిల్ థియాలజీ ఉండదు, అలా మనం నేర్చుకోవడానికి ఇష్టపడం. మనం ప్రజలకి చెప్పేయడానికి ఇష్టపడుతుంటాం. ఒకళ్ళు చెప్పుతుంటే మనం నేర్చుకోవడానికి మనం ఇష్టపడం. మరి కానీ మనం మాత్రమే ఎదురులో చెప్పాలనుకుంటాం, మనం నేర్చుకోము, మనం ఏదో చెప్పేయాలనుకుంటాం. చాలా తప్పు. క్వాలిఫైడ్ కావాలి. ఒక సేవకుడిగా నువ్వు ఉండాలంటే మరి నిజంగా చెప్పేసరిగిన సామర్థ్యతనికి దేవుడు ఇవ్వాలి. అంతేగాని మనం మూర్ఖించి మనము జీవించకూడదు. చాలామంది అభిప్రాయాలు అదే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, ఎవరి దగ్గర నేర్చుకోను, నేనేదో అలాగే చెప్పుకుంటా పోతాను, ఇంకా నాకు అన్నీ చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఒక బండి ఏమంటారు,
ఒక కారు నడపాలంటేనే వాడికి లైసెన్స్ లేకపోతే రోడ్డు మీద తిరగనివ్వరు. ఒక బైకు నడపాలంటే లైసెన్స్ లేనిదే నడపనివ్వరు. వాడికి లైసెన్స్ లేనిదే నడపనివ్వడు. అది చూసిన తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాతే నడపడం అనేది ఆఫ్టర్ ఒక్క బైకే నడపడానికి నీకు లైసెన్స్ అవసరం వస్తే, ఒక సంఘాన్ని లేదా నీకు ఇచ్చిన దేవుడు ప్రజలను నువ్వు నడపాలంటే అది ఎంత కష్టతరమైన విషయం. క్వాలిఫైడ్ కావాలి, దానికి అనుభవం కావాలి, సామర్థ్యత కావాలి. అంటే నువ్వేం చేయాలా? ఒక సీనియర్ సేవకుని దగ్గర నువ్వు తరబిది అంటే ఉండాలి, చెయ్యాలి, లోబడాలి, జీవించాలి. అదే దాంతోపాటు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే బైబిల్ థియాలజీ కూడా చేస్తే బాగుంటుంది. చాలామంది నేను చేయను, నాకేం అవసరం, బైబిల్ నేను కాలేజీకి ఎందుకు వెళ్ళాలి, థియాలజీ నేను ఎందుకు చేయాలి అని చాలామంది అనుకుంటారు. థియాలజీకి మనం ఎందుకు వెళ్ళాలంటే తప్పులు లేకుండా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సత్యంగా చెప్పడానికి. మనం తప్పులు చెప్పేదానికంటే మనము సత్యము నేర్చుకుని సత్యం ప్రజలకే నీ పొరుగువానితో సత్యమే చెప్పవల్లని ఎఫ్సి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తుంది. నీ పొరుగువానికి సత్యమే చెప్పవలేను. నేను వాక్యం చెప్తుంది, నువ్వు సత్యాన్ని ప్రేమలో సత్యమే చెప్పు. అలా ఒకవేళ నువ్వు చేయకపోతే నువ్వు తప్పులు చెప్పడానికే బైబిల్లోనే ఎంచే అనేక తప్పులు చెప్పడానికే ఉంటుంది. అందులోకి దినాలలో అసలు దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడరు, ఒక దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఎప్పుడు ఏంటంటే నేను చెప్పింది వాళ్ళు వినాలి, నేను చెప్పిందే వాళ్ళు చెయ్యాలి, నేను చెప్పిందే యాదవాక్యం. నో నువ్వు చెప్పేదే యాదవాక్యం అని కాదు, నీకు నీవే మరి ఆ విధంగా గర్వించకూడదు. నేను చెప్తుందంటే నువ్వు దేవుని దగ్గర వినయం కలిగి విధేయత కలిగి నేర్చుకోవాలి. దేవుని దగ్గర కొంత సమయం తగ్గించుకోవాలి, నేర్చుకోవాలి. నీ జీవితకాలం అంతా నేర్చుకోవాలి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ద్వితోపదేశకాండం 12:22 రాయబడింది, నీ జీవితకాలం అంతా ఈ వాక్యము నేర్చుకుంటూ ఉండాలండి. అంటే ఎప్పటి వరకు? చనిపోయేటంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూనే మనం నేర్చుకుంటాం, ప్రజలకు బోధిస్తుంటాం. అలా నేర్చుకుంటుండే తర్వాత పిలుపు వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మనం చూస్తున్నాం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు మరి దేవుడు తను పిలిచినప్పుడు ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కానీ ఒక 40 సంవత్సరాలు తన అనుభజ్ఞుడై ఉంటున్నాడు. మరి రాజు ప్యాలెస్లో కూడా సకల విద్యలను అభ్యసించి ఉంటున్నాడు, సామర్థ్యం కలిగిన వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, తన భూమి మీద ఉన్న అందరికంటే కూడా స్వాతంత్రికుడని బైబిల్ చెప్తుంది. మరి ఈ విధంగా ఇన్ని లక్షల ప్రజలు నడిపించే నాయకుడు మనం చూస్తున్న వాళ్ళందరం ప్రయాణం తీసుకెళ్తూ ఉన్నాడు. మరి వీరు చేసిన కొన్ని పొరపాట్లను బట్టి ఆ వాగ్దాన భూములకి తీసుకెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఫెయిల్యూర్ అయిపోయారు అన్నదమ్ములు ఇద్దరు కూడా. అందుకే దేవుడు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ ఫెయిల్యూర్ అయిపోయిందో మరి ప్రియమైన వాళ్ళని దేవుడు మీరు ఇంక చాలు, మీరు చేసిన సేవ చాలు, మీరు వచ్చేసి చనిపోండి అని చెప్పాడు. ఆ అధ్యాయంలో మనకు అదే కనిపిస్తుంది. నిర్గమకాండంలో 6 అంటాడు, ఆ అబ్బాయి నీ టైం అయిపోయింది, తిరిగి వచ్చేసే చనిపో అంటాడు. అప్పుడు ఆయన పిలిచినప్పుడు పుట్టిన ప్రతి మనిషి కూడా మరణం వస్తుందని బైబిల్ చెప్తుంది కనుక ప్రసంగ గ్రంథంలో మనం చూసినట్లుగా ఆయన సావుకు పిలిచినప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి చనిపోయాడు. తర్వాత మోసేసిని పిలిచాడు, ఆయన కూడా వెళ్ళిపోయి చనిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, మరి వీళ్ళు మనం చూస్తాం గ్రేట్ ప్రవక్తలుగా. మోసెస్ అంటే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించే పెద్ద నాయకుడిగా మనం చూస్తున్నాం. అంత పెద్ద నాయకుడు కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోకి వెళ్లకుండా చనిపోయాడు. వాగ్దాన భూమిని చూశాడు కానీ దాంట్లో వెళ్ళి ప్రవేశించలేకపోయాడు. ఇజ్రాయెల్ని ప్రవేశపెట్టలేకపోయినాడు. మనం ఏదో కొంతంత సేవ చేసేస్తే మనం ఎగిరెగిరి పడతాం. ఏమీ లేని ఇస్తరాకంటే ఎగిరెగిరి పడుతుందంట, నిండిందంటే ఏం పడదంట అది. అలాగే మనం ఏదో కొంత 2 వచనాలు నేర్చేసుకుని నా అంత ఈరుడు లేడు, నా అంత గొప్పోడు లేడని చాలా విర్రవిగిపోతాం. నేర్చుకోవడానికి ఇష్టపడం, తగ్గించుకోవడానికి ఇష్టపడం, అహంభావంగా జీవిస్తూ ఉంటాం. అది మంచిది, వాస్తవం కాదు. ప్రియమైన వాళ్ళారా, నువ్వే అంత అహంభావంగా నువ్వు చెప్పిందే వినాలి ప్రజలు అన్నట్టు కాదు. నువ్వు కూడా మరి నీకన్నా సీనియర్ చెప్పినప్పుడు నువ్వు కూడా వినాలి. మామూలు లాయర్కి సీనియర్ లాయర్ ఉంటాడు, కొంత ఆలోచన ఇస్తూ ఉంటాడు. అలాగే మనం చూస్తాం మామూలు డాక్టర్కి సీనియర్ డాక్టర్ ఆలోచన ఇస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో నీకు నచ్చినా నచ్చకపోయినా ఆలోచనకర్తలు 24వ అధ్యాయంలో ఆలోచనకర్తలు అనేకులు ఉండడం ద్వారా అది మంచిదని రాయబడింది.
ఆలోచనకర్తలను రక్షణకి కారణమని రాశాడు ప్రియమైన వల్ల. అలాగే మనకు ఆలోచనకర్తలు అనేవాళ్ళు ఉండడం, సీనియర్స్, అనుభజ్ఞులు మనకు ఉండడం, దేవునితో నడిచేవారు మనకు ఉండడం, అది మనం అదృష్టంగా భావించాలి. దావీదైతే అంటాడు, వారు తైలంతో వాళ్ళ కొట్టడం నాకు తైలాభిషేకం అంటాడు. ఈ రోజుల్లో ఎవరండి ఒక సేవకుడు మాట అంటేనే ఆడు వెళ్ళిపోయి పక్కన ఇంకో సంఘం పెట్టేస్తారు. అనుభవం ఉండదు, ఏమీ ఉండదు, ఆవేశం, తొందరపాటు. అవి మనకు కాదండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ యొక్క మోసేసు ఇన్ని సంవత్సరాలు చేసిన గొప్ప సేవకుడే తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ నీళ్ళ దగ్గర తాను కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనరాని మాటలో ప్రజల్ని మరి మాట్లాడడం చూస్తున్నాం. తన జర్నీ ఎక్కడికి, చివరికి ఆ వాగ్దాన భూమిని చూశాడే తప్ప వాగ్దాన భూమిలోకి లోపలికి వెళ్ళలేకపోయినాడు. అది మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా ఏమైపోయినారండి, ముందోళ్ళందరూ కూడా ఆ అరణ్యములోనే తిరిగిలాడి 39 సంవత్సరాలు ఒక నశించిన సైనికుని వల్లే వాళ్ళు కూడా నశించిపోయారండి ప్రియమైన వాళ్ళని. అలాగ మనం జ్ఞాపం చేసుకో. అలాగ ఆరోను తర్వాత ఆ సమాజం బయలుదేరింది, కానీ వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అనుకుంటున్నాం కనుక మనం కూడా చాలా ఆ సేవకులను బట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా చాలా దేవుని అంటే భయమును కలిగి, భక్తిని కలిగి, చాలా వణుకుతూ భయంతో పని చేయాలండి. ఏదో దేవుడు లేడు, చూడడం లేదని చెప్పి మనం ఎర్రబీగి గర్వించి మరి ప్రభా నేను ఎవరి దగ్గర నేర్చుకోను, నేను చెప్పిందే యాదవాక్యం అనుకోవడం. ప్రియమైన వారు ఒకసారి ఆలోచించండి, ఆగి కొంచెం ఆలోచించండి. నువ్వేమీ చదువు రాకుండా ఒక టీచర్ని స్కూల్లో టీచర్గా నిర్మించలేరు. ఒక టీచర్ నిర్మించాలంటే బీఈడీ కావాలంటున్నారు గవర్నమెంట్. మరి ఏమి చదువు లేని వాడు వెళ్ళి చదువు లేని వాళ్ళకి చెప్పడం అంటే ఎలా కుదురుతుందండి? అందుకే అనుభవం ఉండాలి. అందుగుంచే మరి ఇక్కడ మనం చూస్తున్నాం, మోసేస్కి అంత అనుభవం ఉన్నప్పటికీ కూడా చివరి టైంలో తను మరి ఆ దేశంలో తను చేరలేక తన ప్రయాణాన్ని ముగించేశాడు. అందుగుంచే ప్రియమైనలారా మనం ముగిద్దాం. దేవుడు మనకిచ్చిన సమయం మరి ప్రయాణంలో మన జర్నీ ఎప్పుడు ముగింపబడుతుందో తెలియదు. మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నా సరే 80 సంవత్సరములు, కానీ దాని బ్రతుకు ఆయాసమే దుఃఖమే అన్నాడు. కనుక మనం ఎన్ని సంవత్సరాలు మనం ప్రయాణం చేశాం, ఇంకెంత మనకు మిగిలి ఉందనేది మీరు ఆలోచించాలి. ఇలాగ మనం చూస్తున్నాము, గొప్ప నాయకులైనటువంటి మోసేసు ఆరోనులు తన యాత్రని పూర్తి చేయలేకపోయారు. కనాను వాగ్దాన భూమిలోకి ఆ వాగ్దాన భూమిలో వాళ్ళు మరి వెళ్ళలేకపోయారు. వెళ్ళవలసిన వారు వాళ్ళందరూ అనుకున్నారు మోసేసు పెద్ద గొప్ప ప్రవక్త, ఆరోను గొప్పవాడు, వాళ్ళు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు, మీరు చేసిన కొన్ని బలహీనతలను బట్టి మీరు ఆ దేశంలో వాగ్దాన భూమిలో మీరు ప్రవేశించరు, మీరు వెళ్ళకుండానే ఇక్కడికి వచ్చి చచ్చిపోండి అని చెప్పాడు ఇద్దరు. నేను అలా ఒకరి తర్వాత వాళ్ళు ఆ జర్నీ ముగింపబడింది, వాళ్ళు చనిపోయారు. ఆ ఒక తరం వారందరూ కూడా దాంట్లో ప్రవేశించలేకపోయారు. తర్వాత మరి పుట్టిన పిల్లలు దాంట్లో ప్రవేశించడం మనం చూస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీరందరూ కూడా యేసు ప్రభుని సంరక్షకుడిగా అంగీకరించాలి. ఏం చేస్తుందంటే, ప్రభు మన పాపాల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన నిజమైన లోకరక్షకుడు కనుక మీరు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించండి. మరి ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే నెంబర్ వస్తుందా, నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ విధంగా మీరందరూ కూడా ఇది ఇచ్చిన మంచి సమయాన్ని దేవుడిని మీరు అంగీకరించండి. ఇటువంటి ఇచ్చిన సమయం పోదు, మళ్ళీ పోతే మళ్ళీ రాదు. కనుక మీరు యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించమని క్రీస్తు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకొంచున్నాను, ప్రార్థన చేస్తాను. మా ప్రేమగల తండ్రి వందనాలు. వాక్యానికి నీరు కట్టండి, మనోనేత్రాలు వెలిగించండి. వారందరి వ్యాధి బాధల నుండి అన్నిటిలోంచి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.